రికార్డ్ చేయవే తినేస్తా ఉంటాను సోకులాడి బ్యాగులు మడిపిస్తుంది దిగే అంటే ఎట్లా దిగాలి మనం ఎప్పుడు కొనుక్కుంటాం ఇదేంటే హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే నేను అండ్ నా ఫ్రెండ్ మౌనిక మేము బయటకు వెళ్తున్నాం. యాక్చువల్లీ షీ డిసైడెడ్ టు గో టు ఆ సలూన్ అండ్ లేక్ షోర్ మాల్ కూడా ఓపెన్ చేసారు. చాలా నెలలు అవుతుంది ఓపెన్ చేసి, బట్ ఎక్స్ప్లోర్ చేయలేదు అని చెప్పి అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. టైం 12:30 అవుతుంది. మేడం గారు నాకు 1 అవరే టైం ఇచ్చారు, 1 కల్లా రావాలని చెప్పి. ఇంకా నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు. నేను ఇప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని బయటకు వెళ్తాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి వస్తా. బై. ఫ్రెష్ అయిపోయినా, నేను స్కిన్ కేర్ వేసుకొని వెళ్ళాలి. మాయిశ్చరైజర్ అయిపోయింది. ఏం కనిపిస్తుంది, మిర్రర్ తెచ్చుకుంటాను. One eternity later. ఇక్కడ పెట్టాలి. మాయిశ్చరైజర్ అయిపోయింది. సన్ స్క్రీన్ అప్లై చేసుకొని అయిపోయింది. అండ్ ఏం చేయాలి ఇప్పుడు? లిప్స్టిక్ నా లిప్ షేడ్లోనే ఉంటుంది, ఏం పరకలేదు. సో లైనర్ ఎరేజర్ మార్చుతున్నా, కొంచెం కనిపిస్తుంది. అండ్ మధ్యలో దిస్ ఈజ్ ఫ్రమ్ ఫరెవర్ 52 షేడ్ 015 అంట, పింకిష్ న్యూడ్. దీని ఇట్లా మధ్యలో స్మచ్. అలా మెస్సీ కాకుండా మంచిగా పెట్టుకోండి. టైం లేదు కాబట్టి మెస్సీ చేస్తున్నాను. దీని మీద కావాలంటే గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. కానీ గ్లాస్ పెట్టుకుంటే నేను ఎక్కువ తినేస్తూ ఉంటాను లిప్స్టిక్ని, అది ఎట్లానో తొందర పోతుంది. ఐబ్రోస్ ఫిల్ తెచ్చుకుంటా. ఐబ్రో ప్యాలెట్ ఫ్రమ్ ప్యాక్ కొంచెం తీసుకొని ఇట్లా గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈడ నుంచి స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేస్తే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపించదు. సో ఫిల్ ద గ్యాప్స్. ప్రెస్ చేసుకుంటే గ్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. సో అక్కడ మళ్ళీ ఫిల్, అంతే. దట్స్ ఇట్. ఇంకా సన్ స్క్రీన్ రాసుకోవాలి. నా దగ్గర బాడీ సన్ స్క్రీన్ లేదు, సో ఫేస్ సన్ స్క్రీనే నేను చేతులకి అప్లై చేసుకుంటాను, చేతులకి కాళ్ళకి. జుగాడ్. శివరాత్రి అయిపోయింది, సో ఎండలు మండిపోతాయి ఇక మళ్ళీ ఇప్పటి నుంచి. ఇటు చూడొద్దు, ఇట్లా మెస్సీ ఉంటుంది, అదంతా పట్టించుకోవద్దు అన్నమాట మనం. ఓకే, నా జుట్టు వేవి అనుకున్నా కానీ మరీ ఇంత కర్ల్స్ ఇట్లా వస్తాయి అనుకోలేదు నేను. అసలు ఏం పెట్టలేను, నా షాంపూ పెట్టి జస్ట్ ఇట్లా అని ఉండే. కానీ చూడండి, కర్ల్స్ బాగుంది హెయిర్. ఇప్పుడు నేను వెళ్ళి మౌనికాని పిక్ చేసుకోవాలి. బండి మీద వెళ్దాం, మ్యాక్సిమం బండి మీద వెళ్తాం అనుకుంటే. చూడాలి, ఆటో అయితే వాళ్ళు ఆస్తులు అడుగుతారు ఇక, ర్యాపిడ్ వాళ్ళు కట్టి ఇటు తిరగాలంటే. మేము స్కూటీ మీద వెళ్ళాలి కాబట్టి ఎట్లనో గాలికి స్ట్రైటన్ చేసుకున్న ఆగమవుతుంది. హెల్మెట్ పెట్టుకోవాలి, సో ఇట్లనే ఉంచేసుకుంటా హెయిర్. నేను ఆ కర్లీ హెయిర్ మెథడ్ నేర్చుకోవాలి, సో దట్ ఇంకా మంచిగా డిఫైన్ అవుతాయి నా కర్ల్స్. వాచ్ అండ్ ఏమైనా బ్రేస్లెట్ లాంటిది పెట్టుకుంటే వీరు డన్. వాచ్లో ఛార్జింగ్ లేదు, ఎవరైనా టైం అడిగితే పరువు పోతుంది. బ్రేస్లెట్, ఈ చైన్ వేసుకుందాం అనుకుంటున్నా. మౌనిక ఇది చూస్తే కంపల్సరీ తిడుతుంది నన్ను, ఎందుకంటే నాకు ఈ నార్మల్ చైన్స్ అవి పడవన్నమాట, ర్యాషెస్లా వచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా అంతే, ఏం పెట్టుకున్నా 100 సార్లు చెప్పింది ఇప్పటిదాకా, ఎందుకు అది వేసుకుంటావు, పిచ్చా ఏమన్నా. కానీ మనం వినం కదా, వేసుకుంటాం. సెట్. టాప్ వచ్చేసి నుమాయిష్లో తీసుకున్నాం, 500 రూపీస్. దీని కింద వైట్ పలాజా వేసుకున్నా. డబ్బులు ఉన్నాయి. వామ్మో, ఇది మర్చిపోయినా. నాకు ఫ్రీక్వెంట్గా హెడేక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, సో తప్పనిసరి ఇది. నా బండి తీసి విల్ గో. మూన్ వాక్ రాదు నాకు. She is Maunica. హాయ్ గాయ్స్. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పొట్టిది గైస్. మౌనిక దురద పెడుతుంది. ఉందా? ఎట్లా దిగే అంటే ఎట్లా దిగాలి? సోకులాడి షేడ్ నాకు చూడు. ఇప్పుడు సరే ముఖం చూడబుద్ది అవుతుంది. ప్రియాంక చోప్రా వల్ల హస్బెండ్ పాట. మనం ఎప్పుడు కొనుక్కుంటాం ఆ డైసులు. సర్లే ఎందులో కన్నా పోదాం ఫస్ట్.
కాస్ట్లీ స్టోర్సే ఉన్నాయి గైస్ ఇందులో. పల్మోనాస్ ఉంటాయి బాగుంది కానీ ఆఫర్ ఉండదు కదా. నువ్వు అందులో కొన్నావు హ్యాండ్ బ్యాగ్ జూక్. ఈమెకి కంటెంట్ క్రియేషన్ ఒకవేళ ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తే జూక్ ఆమెకి ఇయ్యద్దు, కొలాబరేషన్ ఏమున్నాయి ఇప్పుడు కని విని ఎరుగనివన్నీ కనిపిస్తున్నాయి పైనక పదమరి. ఫోన్లే డబ్బులు ఖర్చు పెట్టకాకుండా అవుతుంది. ఏమైనా ఉంటే కొంటామని చెప్పి పెట్టలేదేమోనే మన కోసం. మన కోసమా? పైసలు ఖర్చు చేయొద్దు అని చెప్పి అసలే ఫుల్ డబ్బులు తగిలేస్తారని ఇంకో 10 నిమిషాలు పోతాం మనం. ఈజీగా కేసు మాకు కావాల్సిన ఏం అంటే కావాల్సిన వాటి కోసం ఏం రాలేదు, ఊరికనే తిరగనీకి వచ్చాం. హెల్త్ రికార్డ్ చెయ్యవే, తీయవే బయటకి. మౌనిక కూడా ఆస్మాగా ఉంది కానీ నిన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేసింది, లోపల పెడుతుంది. ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ మేడం. ఫోటోస్ ఆర్ నాట్ అలౌడ్ మేడం, బట్ ఇట్స్ ఓకే. మీరు అలా చెప్పాను. ఏం అయిపోయిందా? అదేంటే కాస్ట్ బాగుంటాయి అనుకుంటున్నాను. వా కుషాల్స్కి వెళ్దాం. కుషల్స్ అక్కడికి వెళ్దామన్నా, అదేదో ఇయర్ రింగ్స్ దానికి. ఇక్కడికి వెళ్దాం. బ్రేస్లెటా? బాగుంది. ఎంతంట? 550. తీసుకో, బాగుందిగా. నేను చూస్తా బ్రేస్లెట్ అయితే. నాకు మంగళసూత్ర బ్రేస్లెట్ ఉంది. వద్దు అంటున్నా. బాగుంది చాలా. 550 పెట్టచ్చా? ఇందుకే మేము ఎటో వెళ్ళాం, రాగానే చూసింది కొనేసింది అయిపోయింది. నైస్, వెరీ నైస్. ఇట్లా సింపుల్గా ఉన్నట్టు అట్లా. నేను అదే అంటున్నా, ఇది సింపుల్గా ఉంది. ఆ పర్ల్ బాగుంది. షో అని నైస్. ఇంకా షాపింగ్ చేస్తూ నాతో బ్యాగులు మడిపిస్తుంది. నో ప్రాబ్లం, ఫ్రెండ్ అంటే మొయ్యాలి. కాదు కొత్త ప్రెస్సింగే. చాలా ఉన్నాయి కానీ ఇట్లా ఈ ఫీలింగ్ అయితే ఉంది. ఇవి బాగున్నాయి కదా. ఇయర్ నీకు గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. నాకు చూడ ఎలాగ తీసినట్టు బాలే. నీకు కరెక్ట్గా స్పేస్ సరిపోయింది. ఏం పెట్టినా బాగున్నాయి రా చిట్టి నీకు. మెడల్కి ఉంటుంది కాబట్టి అలాంటివి మా ఆంటీకి. సిల్వర్ ఎథనిక్ రీగల్ వెడ్డింగ్. సిల్వర్ కోటెడా అవి? సిల్వర్ కోటెడ్, సిల్వర్ గోల్డ్ కోటెడ్. సిల్వర్కి గోల్డ్ కోటెడ్. చూడు స్టార్కి చుట్టూ చువ్వలు వచ్చింది. బాగుంది. అనుకున్నా. అవి కాకుండా అయితే ఏం కలర్ ఫేడ్ అవ్వడం ఏమి ఉండదు. ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అట్లాంటివి, మిర్రర్స్ అట్లాంటివన్నీ అందులో. ఈ స్టోర్ బెంగళూరులో మాకు ఫేమస్. అవునా? హైదరాబాద్లో ఫస్ట్ స్టోర్ ఇది, మిస్టర్ డిఐవై. ఇది అంటే ఇది ఎట్లా మినిసో లాగానా? ఎగ్జాక్ట్లీ. షార్ప్నర్ చాక్మార్ 102 రూపీస్ అంట. షార్ప్నర్ పెన్సిల్ 81 రూపీస్ అంట. బ్యాగ్ 81 రూపీస్ అంట బ్యాగులు. ఇవి తీసుకోవచ్చు. ఐ మాస్క్ దీని లోపల ఆ జెల్ ఏదో ఉన్నట్టుంది. ఉందా? ఫ్రిడ్జ్లో పెట్టచ్చేమో కదా ఇది. ఫోన్ పట్టుకో, అన్నీ కానీ అన్నీ అందులో పెట్టు. అన్నీ మోయిపిస్తాను. నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కదా అవి. పెట్టుకొని చల్లగా ఉంటుంది. మమ్మీకి పనికొస్తుంది ఒకటి తీసుకుని. అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఏం లేవు ఈ డిఐవైలో. మేమేదో స్లీపింగ్ మాస్క్ ఒక 2 మిర్రర్లు తీసుకున్నాం. దానికి ఒకటి నాకు ఒకటి ఇట్లా వాల్ మిర్రర్స్ అతికించుకునేవి.
అవి రెండే సార్ రీజనబుల్గా అనిపించినాయి. మోనికా ఇస్ పేయింగ్ బిల్. సారీ, అది మంచిదేలే పైసలు ఎక్కువ ఉండడం, ఏం ఖర్చు పెట్టకుండా ఉంటాం. బిల్లింగ్ అయిపోయింది, వస్తుంది. ఏం కొన్నా? తీసుకొచ్చేసాం గోయ్. ఏం తీసుకోలే గైస్, రెండే ఏం కొనుక్కోలేదు, ఓన్లీ రెండే కొనుక్కున్నాం అంతే. గుడ్ గర్ల్స్ కదా మనం. మస్టర్డా? నాకు తెలీదు. 99 అయినా ఏదో అట్రాక్షన్ కోసం పెడతారు, అన్ని 99 కోసం. 99 79? 299. దిస్ ఇస్ 299 గైస్. కానీ ఒక్కటి కూడా 99 కనిపిస్తలే మాకు. అబ్బో క్యాండిల్సే, ఒకసారి ఇది ఓపెన్ చేయి, స్మెల్ వస్తుందా చూద్దాం. ఈ క్యాండిల్స్ బాగుందా? అంటే వెలిగించిన తర్వాత బాగుంటుంది. నిన్న నైట్ ఇప్పుడు ఒకటి వెలిగించిన నేను, అది ఎట్లుంది తెలుసు. అవునా? అదేందో పిచ్చి పిచ్చి ఎట్లా ఉంది అసలు, ఇది ఏముంది అందులో? 699. షిప్ ఐస్ 699. వామ్మో, మరి 99 ఒక్కటైనా 99 కనిపిస్తుంది నాకు తెలిసి. అక్కడ రబ్బర్ బ్యాండ్లు అవి 99 ఉండేవాళ్ళే, రబ్బర్ బ్యాండ్లు 99 ఉండే. వావ్, సైకిల్ బాగుంది. 500? 699. నేను ఇంకా 500 అని తక్కువ అంచనా వేసిన. 700. పద ఇంకా పోదాం, టైం వేసినాడు అన్నాడు. 59. ఇగో 59. నేను చెప్పాను స్టార్టింగే ఉంటాయి 99 అని చెప్పి. రబ్బర్ బ్యాండ్లు తప్పే. ఓ అమ్మ, ఆడ స్ట్రీట్ షాపింగ్లో ఎన్ని వస్తాయి? 40 రూపాయలకి ఇన్ని రబ్బర్ బ్యాండ్లు వస్తాయి. టైం వేస్ట్. కొరియన్ వంట అన్నీ. సో కొరియన్, సో కేకూలా, సో కేకూల్ తినడానికి వెళ్తున్నాం మేము. కానీ ఇప్పుడు ఇందులో వెజ్ ఏం వెతుకుతావు నువ్వు? బయట మీల్స్ అంటే ఓకే, కానీ టిక్ షేక్ ఫ్యాక్టరీ కదా, గుర్తుందా మనం మేకప్ నేర్చుకునేప్పుడు? తెగ తెగ. ఎంతసేపు పడుతుంది అన్నాడు? 2 minutes 3 minutes అన్నాడు. కానీ పెద్దగా తిరగడానికి ఏం లేవు. లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టైల్ యూనియన్కి వెళ్ళి సలూన్ అవి చేయించుకోవడానికి స్టైల్ మేక్ ఓవర్స్కి వెళ్దాం. అదేడా స్టైల్ మేకర్స్ మన దగ్గరేనా? Secure అయిపోయింది. నేను అసలు ఇంకా చేయించుకోవద్దు అనుకున్నా, కానీ 2 గంటలు ఏం చేస్తూ చేయించుకోకుండా నేను చేస్తుంటే నా మూతి చూస్తావా? ఏమా ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి నాతో మోయిపిస్తుంది మొత్తం. ఫ్రెండ్స్ ఉన్నది ఇవి మోయడానికి, నేను కూడా మోస్తా కదా ఎప్పుడైనా. ఇవాళ మండే, మేమేం నాన్ వెజ్ అందరు నాన్ వెజ్ తింటారు. సో ఓకే, ఏం కాదు. మేము టిక్ షేక్ తాగుతాం. నాకు తెలుసు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత మనం మాట్లాడుకుంటే జీవితం జోక్ అయిపోయింది మాకు. ఏమైపోయింది? జీవితం జోక్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి డబ్బులు వదిలించుకోవడానికి వెళ్తాం, సలూన్కి వెళ్తాం. సంపాదించేది ఏం లేదు, అన్ని బొక్క పెట్టాడు. అదే మా హోల్ అండ్ సోల్ థింగ్. ఇంత దీనంగా చూస్తుంటే కూడా పిల్లవాళ్ళని కనిపించట్లేదు. బాగుందా? నల్ల చీమల వాసన ఉంది ఫస్ట్. నేను ఎట్లా నల్ల చీమల వాసన ఉందంటే విక్రమ్ ఎప్పుడైనా నల్ల చీమలు తిన్నావా? నీకు ఎట్లా? ఆ స్మెల్ తెలుస్తుంది కదా. అంటే ఎప్పుడో ఒకసారి ఇట్లా నలిపింటాం కదా, ఆ స్మెల్ తెలిసిండే కదా. ఆ స్మెల్ నేను వద్దా నీ బ్లాగ్లో? నన్ను పెట్టట్లే ఇవా. ఎవడని చూస్తే ఇది 2 కొనుక్కోలేక ఒకటే కొనుక్కున్నారా అన్నట్టుంటే. ఏం కాదు, మేము ఇందాకే లంచ్ తిన్నాం, అందుకని ఆకలేస్తలేదు అని చెప్పి ఒకటే. కొనుక్కోలేము అనుకున్నా పర్లే, కొనుక్కోలేము నిజంగా. నా ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. ఈమె ఎత్తి పెట్టుకోకుండా అన్నిటి పెడుతుంది అనుకుంటాను. The next day. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఏమైందంటే సలూన్కి వెళ్తామని చెప్పినా కదా, యాక్చువల్లీ ఫేషియల్ పెడిక్యూర్ వేయించుకుందాం అనుకుంది. బట్ నేను 2 hours వెయిట్ చేయడం ఎందుకు అంటే నాకు బోర్ కొడుతుంది అని చెప్పి నేను కూడా పెడిక్యూర్ వేయించుకుందాం అనుకున్నా. ఇద్దరం కలిసి చేయించుకుందాం అనుకున్నాం. కానీ
అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో, టైం ఎక్కువైపోతది అని చెప్పి దానికి ఫేషియల్ చేస్తుంటే నేను పెడిక్యూర్ ఏపించుకున్నా. నా పెడిక్యూర్ అయిపోయిన తర్వాత అదొచ్చి పెడిక్యూర్ ఏపించుకుంది. ఇద్దరం ఇట్లా ఏమంటారు పెడిక్యూర్ ఏపించుకుంటూ వ్లాగ్ తీద్దాం, రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలా. తర్వాత ఏమైంది మౌనిక వాళ్ళ ఇంటికొచ్చి డిన్నర్ చేసి అక్కడే పడుకున్నా నేను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.